అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా వివాదాస్పదగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అప్పటి సిఐడి బాస్ పివి సునీల్ కుమార్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి ఆయన వివాదాస్పదుడు ఎందుకంటే అప్పట్లో సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కస్టడీలో ఆ రాత్రి ఆయన చిత్రహింసలకు గురి చేశారని చెప్పి ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి గుండెల మీద కూర్చుని కొంతమంది హరికాళ్ళు బట్టలు కొట్టేశారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అప్పటి ఆ రోజు ఆయన కోర్టులో కూడా తెలియజేశారు. దానికి ఆయనకి మెడికల్ టెస్ట్లో గుంటూరులో కాకుండా డైరెక్ట్గా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్లు చేయించారు. ఆ వివాదం నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆయన సస్పెండ్ చేయడానికి అప్పట్లో వివాదాస్పదమైన రఘురామకృష్ణరాజు గారి కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. దీనికి సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు క్లియర్గా ఇది అబ్స్ట్రాక్ట్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుగులో చెప్తున్నాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా వివిధ దేశాలకు పలుమార్లు పర్యటించిన అప్పటి సిఐడి మాజీ అదనపు డీజీపీ పివి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక 6-7 సార్లు విదేశాలకి పర్మిషన్ లేకుండా వెళ్ళాడు. అట్లాగే కొన్నిసార్లు పర్మిషన్ తీసుకున్న దేశాలు కాకుండా వేరే దేశాలకు వెళ్ళాడు. ఏంటంటే 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చిన వివరాలను డీవియేట్ చేసి దుబాయ్లో సునీల్ కుమార్ పర్యటించాడు. జార్జియా వెళ్తానని చెప్పి ఈయన దుబాయ్లో పర్యటించాడు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK-525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ దేశం వెళ్ళి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK-526లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈయన 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుంచి EK-525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ళి 2023 ఫిబ్రవరి 28న EK-524 విమానంలో అమెరికా నుంచి హైదరాబాద్కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఈయన డిసెంబర్ 14, 2022 నుంచి డిసెంబర్ 19, 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారు. 2021 అక్టోబర్ 2న EK-525 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళి అక్టోబర్ 10న EK-524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతి లేదు. 21 డిసెంబర్ 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించారు. ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పలుమార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన నేపథ్యంలో సునీల్ కుమార్ను ప్రభుత్వం ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం దీంట్లో ఇంకా ఈ వివరాలన్నీ రాస్తూ ఇంకా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఏ సెక్షన్ ప్రకారం ఏ క్లాస్ ప్రకారం సస్పెండ్ చేసాం, ఈ సస్పెన్షన్ కాలంలో మీకు అనుమతించిన మేరకు మీకు అలవెన్సులు వస్తాయి, అట్లాగే సస్పెన్షన్ కాలంలో మీరు హెడ్ క్వార్టర్ విజయవాడ దాటి వెళ్ళకూడదు, మామూలు జనరల్గా సర్వీస్ రూల్స్ ప్రకారం. కాకపోతే ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వీటికి ఈ యాక్ట్కి చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నతాధికారులు కాబట్టి ప్రభుత్వ రహస్యాలు చాలా వరకు వీళ్ళకి తెలుస్తాయి కాబట్టి వీళ్ళు విదేశాలు వెళ్ళినా వచ్చినా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, దానికి రీజనబుల్ కాజ్ చెప్పాలి. అట్లా కాకుండా అసలు పర్మిషన్ తీసుకోకుండాను పర్మిషన్ తీసుకున్న దేశం కాకుండా వేరే దేశాలు వెళ్ళి వస్తామంటే అది కొంచెం పెద్ద నేరమే అవుతుంది. కాకపోతే ఎందుకంటే దీనికి ఇంతకు మించి నేను వివరణ కానీ విశ్లేషణ కానీ ఏమీ చేయట్లేదు. ఎందుకంటే సునీల్ కుమార్ నేను ఒకే గ్రామంలో చదువుకున్నాం, ఒకే హై స్కూల్లో చదువుకున్నాం, ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఏ విశ్లేషణ చేసినా నాకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా అసలు నాకు ఆయనతో టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎవరో ఒకరి మీద పడిపోద్ది కాబట్టి ఇప్పుడు ఉన్న వాస్తవం ఎట్లాగా రేపు పేపర్లో వస్తుంది. అది ఆ అబ్స్ట్రాక్ట్ ఎట్లాగా లోకల్లో సర్క్యులేట్ అవుతుంది. ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చెప్పాను, వార్త విషయం మాత్రం చెప్పాను అంతవరకే తప్ప ఇంతకుమించి విశ్లేషణ చేయదలుచుకోలేదు.
రామానందరావు. నమస్కారం. జై హింద్.